శ్రీశైలం కాశీ కేదారం కాళహస్తిం చ పట్టిసం పంచక్షేత్రం పఠేన్నిత్యం మహాపాతకనాశనం పట్టిసాద్రి సమం క్షేత్రం నాస్తి బ్రహ్మాండగోళకే శ్రీ వీరభద్ర నమోదేవో నభూతో న భవిష్యతి. పంచ శివక్షేత్రములలో ఒకటి అయిన పట్టిసము దేవకూట పర్వతముపై పవిత్ర గోదావరి నది మధ్య వెలసి ఉంది. ఇక్కడ శ్రీ వీరేశ్వర స్వామివారు భద్రకాళీ సమేతుడై స్వయంభువుగా వెలసియున్నారు. పూర్వము దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేయడానికి సంకల్పించాడు. ఆ యాగమునకు సతీదేవి రావడం చూసిన దక్ష ప్రజాపతి పిలువని పేరంటానికి వచ్చినదని సతీదేవిని అవమానించాడు. ఆ అవమానం భరించలేక శివుని చెంతకు చేరడానికి మనస్సు అంగీకరింపక సతీదేవి అగ్నికి ఆహుతి అయ్యింది. ఇది తెలిసిన శంకరుడు కోపోద్రిక్తుడై ప్రళయతాండవం చేస్తూ తన జడలయందు ఒక జఠను విడువగా వీరభద్రుడు ఉద్భవించాడు. ఆ వీరభద్రుడు పరమేశ్వరుని ఆజ్ఞ మేరకు పట్టిసం అనే ఆయుధముతో దక్షయజ్ఞమును ధ్వంసము చేసి దక్ష ప్రజాపతిని సంహరించాడు. ఉగ్రరూపుడై దేవకూట పర్వతమున ప్రళయతాండవము చేయుచుండగా దేవతల కోరిక మేరకు అగస్త్య మహాముని అతడిని శాంతింపజేయడానికి ఆలింగనము చేసుకున్నాడు. అప్పుడు వీరభద్రుడు శాంతించి లింగాకారమై స్వయంభువుగా వెలిశాడు. లింగాకారము చుట్టూ అగస్త్య మహాముని బాహువుల హస్తచిహ్నములు, లింగాగ్రమున అగస్త్య భగవానుడు వీరభద్రుని జడలు ముడివేసిన శిఖముడి నేటికీ దర్శనమిస్తుంది. ఈ క్షేత్రమునకు శ్రీ భావనారాయణ స్వామి క్షేత్రపాలకుడిగా శంకుచక్రములు తారుమారు రూపమున కొలువుదీరియున్నాడు. ఈ ఆలయమునందే ఉన్న ఉప ఆలయములలో శ్రీ అనిస్త్రీ పుణ్యస్త్రీ అమ్మవారును దర్శించి సంతానం లేని స్త్రీలు సంతానవంతులై సౌభాగ్యములతో వర్ధిల్లుతారని భక్తులకు విశ్వాసము. శివకేశవులకు నిలయమై దక్షిణ కాశీగా పేరొందిన ఈ దివ్యక్షేత్రము కలియుగమున భక్తులు కోరిన కోర్కెలు తీర్చు కామధేనువై విరాజిల్లుతున్నది. ప్రతి సంవత్సరము మాఘశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి కళ్యాణము మరియు మహాశివరాత్రి సమయములో ఉత్సవములు కన్నుల విందుగా శోభాయమానంగా నిర్వహింపబడతాయి. చుట్టూ గోదావరి, మధ్యలో ఉన్న ఈ శ్రీ వీరేశ్వర స్వామివారిని దర్శించడానికి ఆంధ్రప్రదేశ్లోని పోలవరం మండలం పట్టిసం గ్రామం వరకు రోడ్డు మార్గంలో ప్రయాణించి అక్కడి నుంచి స్థానికంగా అందుబాటులో ఉండే బోట్లలో గోదావరి నది మీదుగా ప్రయాణించి ఈ క్షేత్రాన్ని దర్శించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.